కాస్ట్‌లిస్ట్ రాజకీయాలు అయిపోయాయి. బట్ మీరు కూడా చాలా అట్టడుగున నుంచి వచ్చిన ఎవరే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలాగా మీరు కూడా యూత్. సో ఏంటి సార్ ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వాస్తవంగా నాలాంటి పేదవాళ్ళు రాజకీయాల్లో రాణించాలంటే ఈ కాస్ట్‌లీ యుగంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. బట్ నేను ఉద్యమాలలో ఉన్నా కాబట్టి ఉద్యమ స్ఫూర్తితోటి ఉద్యమాలు చేస్తుంటే, రాజకీయాలు రావాలనే ఒక ఆలోచనతోటి రాజకీయాల వైపు వచ్చినాం. వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను హక్కున చేర్చుకొని, అన్నీ తనే తోడు నీడగా ఉండి అన్ని రకాలుగా మనకు మద్దతు ఇవ్వడం. మరి టికెట్ కూడా ఇచ్చేసి ప్రత్యేకించి అన్ని రకాలుగా సహకారం చేయడం. ఈరోజు ఆ ప్రాంతంలో ఒక పేదింటి బిడ్డకి ఒక స్ఫూర్తిగా అంటే ప్రజాస్వామ్యం బతుకుంది. ఇట్లాంటి వాళ్ళకి కూడా ఒక అవకాశం వచ్చిందని ఒక ఎగ్జాంపుల్‌గా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి చోట నా గురించి మాట్లాడుతుంటారు. అసెంబ్లీలో మాట్లాడారు, అమెరికా పోయినప్పుడు మాట్లాడతారు, ఎక్కడైనా పెద్ద మీటింగ్ ఉన్నప్పుడు మాట్లాడతారు. అంటే ప్రజాస్వామ్యం బతికుంది అనేది నాలాంటి వాళ్ళకి ఒక స్ఫూర్తి అనుకోవాలి. ఎందుకంటే నేను కూడా చాలా సంతోషం వ్యక్తం చేశాను. నేను కూడా కలలో కూడా ఊహించలే ఈ తక్కువ టైంలో మనం ఈ స్థాయిలో వస్తామని. బట్ ఈ ఆశీర్వాదం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిది, ఆ ప్రాంత ప్రజలది. ముఖ్యంగా చూసుకుంటే మీ తల్లిదండ్రులు. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పీజీ వరకు చదివించారు. మీరు కూడా పీజీ చదువుకుంటున్న రోజుల్లో విద్యార్థి నాయకుడిగా బాగా ఎదిగారు. అదేవిధంగా దళిత గిరిజనుల కోసం అభ్యున్నతి కోసం 'తుడుం దెబ్బ' అనే కార్యక్రమం ద్వారా మీకు దాదాపుగా అంటే చాలా కీలక పాత్ర పోషించారు దాంట్లో. సో, మరి ఇప్పుడున్నటువంటి రాజకీయాలను చూస్తే మీకనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రాజకీయాల్లోకి వస్తున్నటువంటి యూత్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఇప్పుడు రాజకీయాల వైపు రావాలని యూత్‌ని ఆకర్షిస్తున్నా కూడా వాళ్ళెందుకో ఆకర్షితులు కాలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడూ సీనియర్‌లే రాజకీయాలు చేస్తున్నారు. యూత్ పెద్దగా దాంట్లో రావట్లేదు. సో, అటువంటి వారికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు మీరు? వాస్తవంగా రాజకీయాలలో సీనియర్‌లు, జూనియర్‌లు అనేటివి నడుస్తూనే ఉంటాయి. బట్ యువత అనేది నేటి యువత వాస్తవంగా అనేక రకాలంటే నేను అందరిని బేస్ చేసుకొని రావట్లేదు. ఎప్పుడైతే సెల్ ఫోన్ యుగం అనేది పెరిగిపోయిందో ఒక జలసాలకు కూడా అలవాటయిపోయారు. వాస్తవంగా నిజంగా సమస్యల మీద కొట్లాడడం అనే ఆలోచన చాలా తక్కువుంటది. మీరు ఆలోచించండి గత 10, 15 సంవత్సరాల క్రితం ఉద్యమాలంటే ఒక బలమైన ఉద్యమాలు ఉంటుండే. ఏ ఉద్యమాలు చేసేసినా. కానీ ఈ రోజుల్లో ఉద్యమం అంటే ఏదో తాత్కాలికం. ఏదో టైమ్ పాస్, ఏదో పేపర్‌లో రావాలి, లేకపోతే వాట్సాప్‌లో రావాలి, ఫేస్‌బుక్‌లో రావాలి. ఈ రకమైన ఉద్యమాలు జరుగుతాయి. వాస్తవంగా నేను కుమ్రం భీమ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. అంటే ఆయనే మీకు ఇన్‌స్పిరేషన్? నాకు ఇన్‌స్పిరేషన్ కుమ్రం భీమ్ గారే. అదేవిధంగా చాలా మంది నాట్ ఓన్లీ కుమ్రం భీమ్ చాలా మంది పోరాట యోధులని నేను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటా. ఎందుకు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నానంటే ఆ రోజుల్లో అసలు ఎలాంటి వ్యవస్థ లేదు. కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. బట్ ఆ రోజుల్లో పోరాటాలు చేశారు. ఈ ప్రాంతంలో హక్కులకు కావాలని జల్ జంగల్ జమీల్ కావాలని కుమ్రం భీమ్ పోరాటం చేశారు. ఈ రామ్‌జీ గోండ్ పోరాటం కావచ్చు. చాలామంది బీర్సా ముండా పోరాటాలు కావచ్చు. ఇప్పుడు ఆదివాసుల్లో చూసినట్టయితే మిగతా చాలామంది మిగతా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసిన వాళ్ళున్నారు. బట్ నేనేమంటున్నానంటే మేము స్పెషల్‌గా యాస్ ఎ ఆదివాసి బిడ్డగా ఈరోజు మా ప్రాంతంలో ఉన్నటువంటి దాంట్లో కుమ్రం భీమ్ గారు, రామ్‌జీ గోండ్ గారు వీళ్ళని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రత్యేకించి అసలు హక్కుల మీద, చట్టాల మీద ప్రత్యేకమైన పోరాటాలు నేను చేయడం అనేది జరిగింది. నేను తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నా. విద్యార్థి నాయకుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేశాను. ఎందుకంటే మనం తెలుసు కదా! ఎప్పుడొచ్చింది తెలంగాణ విషయం అనేది. ఇప్పుడు మనమంతా కూడా అందరూ ఈ జర్నలిస్ట్‌తో పాటు అందరూ కూడా ఉద్యమాలు చేశాం. అంటే ఆ రోజుల్లో ఉద్యమాలలో ఏదైనా ఒక సమస్య మీద నేను ఒక విద్యార్థి నాయకుడుగా ఆ రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక టీవీఎస్ బండి కొని ప్రతి ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ ఉరికి వెళ్ళేవాడిని. ఇప్పుడు విద్యార్థి సంఘాల పని ఏం చేస్తున్నాయి? ఏదో ఒక పొలిటికల్ పార్టీని బేస్ చేసుకొని పోరాటాలు చేయడానికి ఏదో అంటే ఆ పార్టీని స్ట్రెంథెన్ చేయడానికో, ఇంకేదో లేకపోతే అపోజిషన్‌ని ఇంకా తిట్టడానికో, ఇంకేదో అధికార పక్షాన్ని తిట్టడానికో పనిచేస్తారు. కానీ నిజంగా ప్రజా సమస్యల మీద అక్కడ ఉన్న విద్యార్థి సమస్యల మీద పోరాటం కావచ్చు, లేకపోతే ఉద్యమకారులు ఆ ప్రాంతకు సంబంధించిన పోరాటాలు కావచ్చు, ఎక్కడ కూడా జరగడం లేదు. వాస్తవంగా 10 సంవత్సరాలైతే తెలుసు అందరూ కూడా ఉద్యమకారులు అణచివేయబడ్డారు. బట్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాదు ఉద్యమకారులను అణచివేత చేయకూడదు. ప్రజాస్వామ్యం బతికుండాలి. అడిగేవాడు ఉంటేనే సమస్యలన్నీ మనకు తెలుస్తాయి. అనే ఆలోచనతోటి ఈరోజు ప్రత్యేకించి స్వేచ్ఛ కల్పించడం జరిగింది. ధర్నా చౌక్‌ని ఎత్తేయడం అనేది జరిగింది. కాబట్టి యువతని నేను సూచన చేసేది ఒకటే. ఈరోజు సమస్యల మీద స్పష్టమైన పోరాటాలు చేయాలి. దాంట్లో స్వార్థం ఉండదు. ఆ సమస్యకు పరిష్కార మార్గాలు దొరకాలి. కాబట్టి యువత అనేది ఈరోజు చాలామందిగా వేరే వేరే ఫీల్డ్‌లలో వెళ్ళిపోతున్నారు. అంటే ఎవడు ఎక్కడుంటే నాకేంటిది, పక్కింటోడు చచ్చిపోతే ఏంటిది, ఇంకేమైతే నాకేంటిది అనే పరిస్థితికి రావడం అనేది జరిగింది. కాబట్టి నేను అనే స్వార్థం ఎక్కువైపోయింది. ఏంటిది నేను అనే స్వార్థం ఎక్కువైపోయింది. నేననే స్వార్థం పక్కనోడికి ఎట్లా ఎక్కువైపోయింది. కాబట్టి ఈరోజు రాజకీయాల్లో కూడా సీనియర్‌లు వాళ్ళే ముందు ఉంటారని అనడానికి లేదు. హ్మ్. ఈరోజు మనం ముందుకు ఎట్లెళ్ళాలని మనం ఆలోచన చేయాలి. నువ్వొక స్థానంలో వెళ్ళాలనుకోవడం నువ్వు ఏ రకంగా వెళ్తే బాగుంటది. అనే దాని మీద బేస్ చేసుకొని వెళ్తే 100% మనం చేసే పనిని బట్టి
సీనియర్లు గుర్తిస్తారు, అందరు గుర్తిస్తారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని గుర్తించలేదా? లేకపోతే అదే ముఖ్యమంత్రి నన్ను గుర్తించలేదా? ఈ రాష్ట్రంలో నేను అత్యంత ఇప్పుడు నేను పోటీ చేసేటప్పుడు దగ్గర దగ్గర నాతో పాటు 15 మంది పోటీలో ఉన్నారు. ఇంక్లూడింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు కూడా నాకు పోటీగా ఉన్నారు. బట్ అంతమందిని కూడా వదిలేసుకున్నా. ఈరోజు ఏం లేని క్యాండిడేట్ నేను ఎందుకు అక్కడ ఎలక్ట్ కాగలిగినా? ఎందుకు నాకు అక్కడ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది? కాబట్టి అక్కడ మనం పని చేశాం కాబట్టి, అక్కడ పార్టీ గెలవాలనే కాన్సెప్ట్ తోటి పని చేశాం కాబట్టి, ప్రత్యేకించి నన్ను గుర్తించి ఇతనైతే అక్కడ ఫిట్ అవుతాడు, గెలుస్తాడు అనే ఆలోచనతోటి ప్రీవియస్ రిపోర్ట్ అన్ని కూడా తెప్పించుకొని కంపల్సరీ ఇతను అక్కడ 100% గెలవగలుగుతాడనే ఆలోచనతో ఇచ్చారు. నేను కూడా వాళ్ళకి ఎక్కడ కూడా నమ్మకంగా పని చేస్తూ పోయినా తప్ప ఎక్కడ కూడా ద్రోహం చేసే పరిస్థితులు చేయలే. కాబట్టి నా ఒక విజన్ ఉండే. వాస్తవంగా నేను ఎప్పుడో ఉద్యోగం వైపు వెళ్ళిపోవాలి. నేనంత బీద కుటుంబం కాదు. నేను ఎక్కడ కూడా ఉద్యోగం చేయాలని నేను అనుకోలే. వాస్తవంగా నా 2012, 13 నాది బీఈడీ కంప్లీట్ అయింది. నేను పక్కా ఏజెన్సీ వాడిని. పక్కా ప్యూర్ ఏజెన్సీ వ్యక్తిని. గోండు బిడ్డని. అంటే ఆ నా ఏరియాలో నా ఐడియా ఉంది. అంటే నాకు 2012, 13 తర్వాత చాలా కొన్ని డిఎస్సీలు పడినాయి. ఏజెన్సీ డిఎస్సీలు వచ్చినాయి. బట్ నా ఆలోచన అటువైపు కాదు. నా లక్ష్యం వేరు. నా లక్ష్యం వైపు ఎటువైపు ఉందో ఆ లక్ష్యాన్ని రీచ్ అయినా సాధించుకున్నా.